లేదంటే వాళ్ళు ఏం చెప్పారనేటువంటిది తర్వాత నిర్ణయం సాక్షి అవి కొడితే రేపు వస్తూ ఉన్నాయి సినిమా రాలేదు మాకు అదేదో వస్తుంది సినిమా భాషణ భాషణ చెప్పచ్చు కదా అన్నది పంచాయతీరాజ్ ఆఫీసు ఆమె తీసుకుంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గత 18 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లపై ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చాలనేటువంటి గ్రామస్థాయి లీడర్ల యొక్క నిబంధనలను ఫీల్డ్ అసిస్టెంట్లకు మెడకు ఉరితాడులాగా విధిస్తున్నది. గత నెల ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి ఇప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్లు రాజకీయ వేధింపులతో సుమారుగా 8 మంది సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అదేవిధంగా 4 చనిపోవడం జరిగింది, 4 సూసైడ్ నుంచి బయటపడడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వారి యొక్క కుటుంబాల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఇలా చనిపోయినటువంటి యొక్క కుటుంబాలకే ఎక్స్గ్రేషియాగా 25 లక్షలు ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా కారుణ్య నియమం కింద ఆ కుటుంబానికే ఆ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లపై మ్యాండేట్స్ విధానం టార్గెట్లు పెట్టి 7,500 పని దినాలు కల్పించలేనటువంటి టార్గెట్లు పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్లని సుమారు 2,000 మందిని ఫీల్డ్ అసిస్టెంట్లను డిమోట్ చేస్తున్నారు. ఇది గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే టార్గెట్ విధానం ఉందో అది పూర్తిగా రద్దు చేయాలి. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత FTE ఇవ్వాలనేటువంటి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది కానీ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లకు బదిలీ సౌకర్యం ఇస్తే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కలుపుతుంది అనేటువంటి విషయం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ ఏవైతే మా యొక్క ప్రధానమైన డిమాండ్లు అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు ఏకమై ఫీల్డ్ అసిస్టెంట్లను ఐక్యత చేసి పెద్దగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.